భవాని. నమస్కారం అండి. ఇది పెరకకుల సంఘం నుంచి మొదటి ఆదివారము బోనాల పండుగ ప్రారంభమైంది. ఇది 6వ సంవత్సరం నడుస్తుంది. ఇది అందరూ పెరక సంఘము మరియు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. మళ్ళీ పిల్ల పాపలు అందరూ పాడి పంటలు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. పిల్లలు పెళ్ళిళ్ళు కానీ ఆరోగ్యాలు కానీ పెద్దలందరూ కలిసిమెలిసి ఉండి పెరకకులం అంతా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. మొన్ననే మా పెరకకుల సంఘంది కళ్యాణ మండపము ఓపెనింగ్ అయింది. అది కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. జై మాత జై భవాని. జై సంఘము సెక్రటరీ మాట్లాడుతున్నాము. పెరక సంఘం నుండి మాట్లాడుతున్నాం. ఇది 6వ సంవత్సరము మా పెరక సంఘం నుండి బోనాలు. ఇది తెలంగాణకు ఒక ముఖ్యమైన పండుగ. బోనాల పండుగ అంటే తెలంగాణ పండుగ, అందరికీ పండుగ. ఈ అమ్మవారు మాకు పుట్టింటి ఆడబిడ్డగా మేము ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం తీసుకుపోతాం. ఇది 6వ సంవత్సరము బోనం తీసుకున్నాము. పాడి పంట అందరు మంచిగా ఉండాలా, అందరు మంచి కలిసిమెలిసి ఉండాలా, అంత పాడి పంటలు మంచిగా ఉండాలి. 5 అమ్మవార్లకు వడబియ్యం తీసుకుపోతాం, బోనాలు తీసుకుంటాం. 5 అమ్మవార్లకు సమర్పిస్తాము, వడబియ్యము నైవేద్యం సమర్పిస్తాము. మంచిగా అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలా, వాళ్ళ పాడి పంటలు మంచిగా ఉండాలా. మన తెలంగాణ ఇది ఒక పెద్ద పండుగ అంటే తెలంగాణ పండుగ బోనాల పండుగ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై పెరక భవన్. మీకు పెరక కులస్థలము అందరము ఫస్ట్ ఆదివారం నాడే బోనాలు చేస్తున్నాము. 5 దేవుళ్ళకు ఓడి బియ్యాలు బోనాలు. నిజామాబాద్ తెలంగాణ అంతా బాగుండాలి, వర్షాలు అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ కలిసి మెలిసి ఉండాలి, ఎవరైనా లోకమంతా బాగుండాలి కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై పెరక, జై పెరక, పెరక సంఘం నుంచి మహిళా పెరక సంఘం నుంచి బోనాలు అమ్మవారికి ఇక్కడ పండుగ బాగా చేసుకుని సంతోషం అండి. జై భవాని, జై భవాని. నిజామాబాద్ పట్టణ పెరక సంఘం తరఫున బోనాలు జరుగుతున్నాయి. ఇది ప్రతి 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము బోనాలు అనేటివి మా సంఘం తరఫున చేస్తాం. ప్రజలు ఆరోగ్యంగా, మా కులస్తులు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, పాడి పంటలు బాగుండాలని చెప్పేసి అని ఈ బోనాలు తీయడం జరుగుతుంది. ఈ బోనాల వల్ల మన రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది. తెలంగాణలో బోనాలు అంటే పెద్ద పండుగ. ఈ పండుగనే మనము ఘనంగా నిర్వహించుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. ఇది ఇప్పుడు మంచి వర్షాలు పడాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అని ఇప్పుడు మేము నిజామాబాద్ పట్టణ పెరక సంఘం తరఫున ఇప్పుడు మొన్ననే కళ్యాణ మండపం ఓపెనింగ్ అయింది. ఈ కళ్యాణ మండపం అనేది మన తెలంగాణలో మొదట్లో ఉన్నది. నిజామాబాద్ అనేది మొదట్లో వచ్చింది. ఈ నిజామాబాద్ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి మా పెరక సంఘ కార్యకర్తలందరూ కూడా ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, మంచిగా అభివృద్ధి కావాలని చెప్పేసి మీ మీడియా ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తూ జై పెరక, జై పెరక, జై జై పెరక, జై భవాని, జై మాత. ముందుగా మరి కుల సోదరమణులకు, మహిళలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో బోనాల పండుగ అనేది పండుగ జరుపుతున్నటువంటి ఆనవాయితీ మన సంఘంలో. మరి పెరక సంఘంలో ఇంతకుముందు మన అధ్యక్షులు చెప్పినట్టు 6 సంవత్సరాల నుండి ఈ పండుగను నిర్విఘ్నంగా జరుపుతున్నాము. మరి ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే మరి కుల సభ్యులందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు బాగా కురవాలని,
పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఈ పండుగని జరుపుకుంటున్నాము. మరి ఈ పండుగలో మనము ముఖ్యంగా బోనాలు సమర్పిస్తాము అమ్మవారికి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అమ్మవారికి ఒక రోజు భోజనం పెడితే మనం ఒక సంవత్సరం దాకా భోజనం పెట్టినట్టు భావిస్తాము. మరి ఈ పండుగను అందరూ సుఖ సంతోషాలతో జరుపుకొని మరి హాయిగా జీవించాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, మరి ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ మరి మరొకసారి మహిళలందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తాం. A6 ఛానల్ వారికి మరి ధన్యవాదాలు. మరి అంతేకాకుండా గత 6 సంవత్సరాల నుంచి ఈ పెరక సంఘం తరపున మాది మోపాల ముగ్గు బృందం, నా పేరు గంగమల్లయ్య అంటారు. అయితే 6 సంవత్సరాల నుంచి గత 6 సంవత్సరాల నుంచి పెరక సంఘం వాళ్ళు మరి వగ్గుడోళ్లతోని అమ్మవారికి బోనాలేసుడు మాకు ఎంతో గర్వకరం ఉన్నది. మరి అంతేకాకుండా మరి ఈ బోనాలు ఎందుకు ఎత్తున్నామంటే ఒకసారి మనము అమ్మవారికి నైవేద్యం చెల్లించినట్టయితే మరి సంవత్సరం దాకా మా అందరికీ మరి దీవెనలు ఇస్తారని పాడి పంట చదువు శాస్త్రమందు విద్య చదువు శాస్త్రమందు అందరినీ మరి నిజామాబాద్ గ్రామ పట్టణ ప్రజలందరూ కూడా చల్లగా మంచిగా ఉండి ఔషాయి ఆయుర్వేదంతో ఉండాలని కోరుతూ ఈ బోనాలు వేస్తున్నాము. మరి జై పెరక, జై జై పెరక.